శ్రీగురుభ్యో నమ. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనో దశ్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిగణనాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజనమందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సంజీవనం మైథిల కన్యకాయ సౌందర్య సర్వస్వ మహానిదానం శశాంక పంకేరుహయో సమానం రామస్య వందే రమణీయమస్యం. ఆరణ్యక గృహస్థానాం శ్వశురౌ యద్రజః కణాః స్వయమౌద్వాహికంగేగం తస్మై రామాయ తే నమః. బృందారకాయస్య భవంతి భృంగాః మందాకినీయన్మకరంద బిందుః తవారవిందాక్షపదారవిందం వందే చతుర్వర్గ చతుష్పదం తతో. నమో రామ పదాంబోజం రేణవో యత్ర సంతతం కుర్వంతి కుముద ప్రీతిం ఆరణ్య గృహమేధినః. యత్పాదపంసు సంపర్కాదహల్యాసీదపాంసులా కారుణ్య సింధవే తస్మై నమో వైదేహి బంధవే. కర్ణాంత విశ్రాంత ధనుర్గుణాంక కలంబలక్షీకృత రాక్షసేశ్వరం వృద్ధశ్రవస్యందన మధ్య సంస్థం ఋక్షక్షణం రామమహం నమామి. సుత్రామ నీలోత్పల నీలమేఘ శ్రీజిత్వరాంగం సుతయా ధరణ్యా యుక్తం సురేంద్రావనమానసం తం రామం భజే రాక్షసవంచనాశం. రాగాచంద్ర నివాననం రతిపతి ద్వేషి ప్రియం రాక్షసాధీశ గ్రీవ విభేదన స్ఫుట పటు ప్రఖ్యాత బాణోజ్వలం రత్నాలంకృత పాదుకాంచిత పదాంబోజం రమావల్లభం రాగద్వేష విహీన చిత్తసులభం రామం భజే శ్యామలం. ఆలోల స్ఫుట రత్న కుండలధరం చారుస్మితాలంకృతం ఆధారాధిక చక్రమండలగతం చానంద కందాంకురం ఆవిర్భూత కృపాంతరంగ జలధిం చాక్షాంత వర్ణాశ్రయం ఆపన్నార్తి నిదాఘమేఘన సమయం రామం భజే తారకం. సాకేతాంతరతారమండప మహామాణిక్య సింహాసనే తన్మధ్యేష్టదళాంబుజే స్ఫుటతరే చిత్కర్ణికే సంస్థితం సౌమిత్రాంబుజ మిత్రసూను భరత శ్రీవాయుపుత్రైర్వృతం ముద్రాలంకృత పాణి సారసమజం రామం భజే తారకం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం సిద్ధాశ్రమ వృత్తాంతాన్ని తెలుసుకోవాల్సి ఉంది. శ్రీరామచంద్రుడు ఆ విశ్వామిత్రుడిని అడిగాడు, స్వామి మీరు యజ్ఞం ఎక్కడ చేస్తారు? మీ యజ్ఞానికి ఆటంకం కలిగే రాక్షసుల్ని మేము ఎక్కడ ఎదుర్కోవాలి, వాళ్ళని ఎక్కడ సంహరించాలి అని అడుగుతూ ఇంకో మాట అన్నాడు. మహర్షి, మనం భయంకరమైన ఆ తాటకావనాన్ని దాటుకునే వచ్చాము. ఇక్కడ చూస్తే ఈ వనం మహాద్భుతంగా ఉంది. ఈ దివ్యాశ్రమాన్ని చేరుకున్నాం. కిన్వేదన్మేఘ సంకాశం పర్వతస్యావిదూరతః వృక్షషండమిదో భాతి. ఈ ప్రదేశంలో పర్వత సమీపంలో మేఘమండలాన్ని పోలి ఉన్నటువంటి ఈ వృక్ష సమూహం కల్పిస్తున్నదే స్వామి. ఇది దర్శనీయం మృగాకీర్ణం మనోరమం
నానా ప్రకార ఈశ్యకునైర్వల్గునాదైరలంకృతం. చాలా చక్కగా ఉంది. అనేక రకాలైనటువంటి పక్షుల కూజితాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇది చూడ్డానికి రమణీయంగా ఉన్నది, మనోరమంగా ఉన్నది. చక్కగా మృగాలు దీని నిండా ఉన్నాయి. మరి ఆ సర్వం మేషం స భగవన్, ఈ ఆశ్రమం ఎవరిదో ఏమిటో నాకు చెప్పు స్వామి అన్నాడు శ్రీరాముడు. అందుకు సమాధానంగా ఇప్పుడు విశ్వామిత్రుడు ఈ సిద్ధాశ్రమాన్ని వివరించి వర్ణించి దాని పుట్టుపూర్వోత్తరాలు ఆ కథ ఇలా చెప్తున్నాడు. ఈ సిద్ధాశ్రమంలో ఓ శ్రీరామ, ఇహ రామ మహాబాహో విష్ణుర్దేవ వర ప్రభు వర్షాణి స బహూన్యేవ తథా యుగశతాని చ. ఇక్కడ ఈ ఆశ్రమంలో, ఈ సిద్ధాశ్రమంలో వర్షాణి సుబహూన్యేవ, ఎన్నో శతవర్షాలు పాటు శ్రీ మహావిష్ణువు ఈ వనంలో తపస్సు చేశాడయ్యా. ఇంతకుముందు పవిత్రాశ్రమంలో పరమేశ్వరుడు తపస్సు చేశాడని విన్నాం, చెప్పాను, చూపించాం, అది చూశాం. అక్కడ మనం మొదటి రాత్రి నిద్రించాం. ఆ పవిత్రాశ్రమాన్ని దాటి మధ్యలో తాటకావనం అడ్డం వచ్చింది. ఆ తాటకను నువ్వు నిర్మూలించావు. ఇప్పుడు ఆ తాటకావనం కూడా కంటక రహితం అయిపోయింది. ఇప్పుడు మనం సిద్ధాశ్రమంలోకి వస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, పవిత్రాశ్రమం మధ్యలో తాటకాశ్రమం వచ్చింది. అది మలద కరుషాలనే దేశాలు, వీటికంటే అద్భుతమైన జనపదాలు అవి. అవి ప్రజలు నివసించే ప్రదేశాలు. పవిత్రాశ్రమం ఆ మలద కరుష దేశాలు, ఇప్పుడు సిద్ధాశ్రమం. అయితే ఈ తాటక జనులు నివసిస్తూ ఉన్నటువంటి ప్రదేశం మీద పడి ఆ జనపదాలన్నింటినీ సర్వనాశనం చేసింది. అంటే ఏమిటనమాట, ప్రజల యొక్క మనస్సుల్లో అనేక రకాలైనటువంటి అర్ధకామాలకు సంబంధించిన భావనలు ఉండవలసిన ప్రమాణం కంటే అధికంగా ఉండి అవి ఆ ప్రజా జీవనం ఆ విధంగా కష్టతరం అయింది అని చెప్పటం. ఇప్పుడు ఆ స్థితిని లేకుండా చేశాడు శ్రీరామచంద్రుడు. ఆయన అవతారం యొక్క ప్రముఖమైన ఉద్దేశం అదే కదా, అది నెరవేరింది. ఇప్పుడు సిద్ధాశ్రమంలోకి వచ్చాడు. 2 పవిత్రాశ్రమాలు, మధ్యలో తాటక నిర్మూలనం. ఇది అద్భుతమైన కల్పన. దీనివల్ల మనం ఊహించుకోవలసినటువంటి విషయాలు అనేకం మనకు స్ఫురిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమంలో ఎవరు తపస్సు చేశారండి అంటే శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడు. అక్కడ పరమేశ్వరుడు సాక్షాత్తు శివుడు తపస్సు చేశాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడు. ఈ విశ్వామిత్రుడు అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు, అక్కడ ఉన్నాడు కొంతకాలం, ఇక్కడ ఉన్నాడు. దీనివల్ల ఏమర్థం అవుతుంది, ఆయన చెప్తాడు తర్వాత, నాకు ఏ దేవత అయినా ఒకటేనయ్యా, సర్వదేవత సమానత్వం, నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను అని స్పష్టంగా విశ్వామిత్రుడు, ఆయన విశ్వానికి మిత్రుడు కదా, కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 100 కొలది సంవత్సరాలు తపస్సు చేశాడు. మహావిష్ణువు తపస్సు చేయటం ఏమిటి? సో వేదం చెప్తోంది, ఉపనిషత్తు చెప్తోంది, సో కామయత, ఆయన కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? బహుశ్యాం ప్రజాయేయ ఇది, నేను అనేకం కావాలి అని, నేను ఒక్కడనే ఉన్నాను, ఆయనకేం తోచలేదో ఏమో, బహుశ్యాం అనేకం కావాలి అని అనుకున్నాడు. అందుకని స తపస్తప్త్వా, ఆయన తపస్సు చేశాడు. ఆ విష్ణుమూర్తి తపస్సు చేసింది ఇక్కడే. పరమాత్మ తపస్తప్త్వా అనే దానికి రూపకల్పన చేస్తే, కథగా దాన్ని జోడిస్తే ఇదిగో ఇదే ఫలితం, ఇలా ఉంటుంది. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడు. తపస్సు అంటే జ్ఞానమే. జ్ఞానంలోనే ఆయన జ్ఞానంలో ఒకానొక విధమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఈ ప్రపంచం, ఈ సృష్టి, ఈ జగత్తు, మనం ఇంతవరకు ఈ క్షణం వరకు మనం ఈ సంగతి మనం గ్రహించి మళ్ళీ ఈ శరీరంలోకి ఎలా వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎవరు చేసిన తపస్సు వల్ల మనం ఆయన తపస్సు చేసి ఏం చేశాడు, తాను ఈ జగత్తును సృష్టించి అందులో తాను ప్రవేశించాడు. తాను ప్రవేశించాడని మనం తెలుసుకుంటే ఆ ప్రవేశ ద్వారా మనం మళ్ళీ మనకి వెళ్ళడం, మన యొక్క జన్మకి సాఫల్యం వనగూడుతుంది. అడుగడుగున ప్రతి సన్నివేశంలో, ప్రతి కథలో మనకి రామాయణం ఈ విషయాన్నే బోధిస్తున్నది. ఇదే రామాయణంలో ఉన్నటువంటి
రామణీయకత, రమణీయత్వం. ఇది నిజంగా దివ్యాశ్రమమేనయ్యా. ఆ మహాతపస్వి కాశ్యపుడు కూడా ఇక్కడే తపస్సు చేశాడు. కాశ్యపుడు ఎవరు? అదితి కాశ్యపులు, దేవతలకి తల్లిదండ్రులు. అదితి సంతానమే ఆదిత్యులు. ఆ కాశ్యపుడికి వలన దితి సంతానం రాక్షసులు. ఇద్దరు ఒకటే. కాకపోతే ఇక్కడ సత్వగుణం, అక్కడ రజస్తమస్సు గుణాలు. ఈ రజస్తమస్సు గుణాలని పోగొట్టుకుంటే ఈ రెండు మనలోనే ఉన్నాయి. ఇవి పోగొట్టుకుంటే సత్వగుణం, సత్వగుణాన్ని కూడా దాటి వెడితే పరమాత్మ తత్వం. అద్భుతంగా మనకి ఈ జగద్దృశ్యం కనిపిస్తూనే ఉన్నది కదా. ఆ విష్ణువు తపస్సు చేసే కాలంలో ఏం జరిగిందో చెప్పమంటావా? ముల్లోకాల్ని జయించి ధార్మికుడై బలిచక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. మళ్ళీ కథ కొంచెం చిన్నగా వెనక్కి వెడుతోంది. ఆ బలిచక్రవర్తి పరిపాలన చేసి ఏం చేశాడు? అందువలన ముల్లోకాల్ని బలిచక్రవర్తి ఆక్రమించి పారేశాడు. బలిచక్రవర్తిలో సత్వగుణము ఉంది, దేవతా భక్తి ఉంది, ఈ రజస్తమస్సుల ప్రభావం రెండూ ఉన్నాయి. మధ్యస్థంగా ఉన్నాడు ఆయన. ఆ రావణాదుల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి, సత్వగుణం తక్కువగా ఉంది, వాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువలన దేవతలకు ఇప్పుడు ఏమైంది? నీళ్ళు లేకుండా పోతే ఆ బలిచక్రవర్తి అందరూ ధర్మాత్ముల్లాగా తాను కూడా ఒక యాగం చేయటం ప్రారంభించాడు. ఆ యాగం చాలా ముఖ్యమైంది. బలిచక్రవర్తి యాగం వలననే విష్ణుమూర్తికి అవకాశం అక్కడ లభించింది. ఈ సమయంలో దేవతలంతా అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకొని వచ్చి ఈ ఆశ్రమంలో తపస్సు చేస్తున్న విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థించారండి. ఏమని అడిగారు తెలుసునా? అంటే చెప్తాను. బలిర్వైరోచనిర్విష్ణో యజతే యజ్ఞముత్తమం అసమాప్తే క్రతౌ తస్మిన్ స్వకార్యమభిపద్యతాం ఏ చైనమభివర్తంతే యాచితార ఇతస్తతః యచ్చ యత్ర యథావచ్చ సర్వం తేభ్యః ప్రయచ్చతి సత్వం సురహితార్థాయ మాయాయోగముపశ్రితః వామనత్వం గతః విష్ణో కురు కళ్యాణముత్తమం. ఓ మహావిష్ణువు, విష్ణుదేవా, అక్కడ బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. ఆ క్రతువు అది నువ్వు ఆ యజ్ఞానికి వెళ్ళి ఇప్పుడు ఈ వామన రూపం ధరించి వామనుడవై నువ్వు ఆ బలిచక్రవర్తి యొక్క యజ్ఞానికి వెళ్ళు. ఆయన ఎవరు ఏది అడిగినా ఇస్తున్నాడు. నువ్వు కూడా ఆ బలిచక్రవర్తిని ఆ లోకాలు అడిగి అవి ఆయన దగ్గర నుంచి దానం పొంది మాకు మళ్ళీ మా లోకాలని మాకు తిరిగి ఇవ్వు అని విష్ణుమూర్తిని వాళ్ళంతా ప్రార్థించారు. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి వాళ్ళు విన్నవించుకున్నారు. నువ్వు వామనుడివై బలి దగ్గరకు వెళ్ళి దానం పేరుతో అతడి రాజ్యాన్ని గ్రహించు, అది తీసుకుని మాకివ్వు, అప్పుడు మళ్ళీ మాకు నిలువ నీడ ఏర్పడుతుంది అని విష్ణువును ప్రార్థించారు. సరిగ్గా ఇంద్రాది దేవతలు విష్ణువును ప్రార్థిస్తున్న సమయంలో కశ్యప్ మహర్షి అక్కడికి వచ్చాడు అదితితో కలిసి. ఆయన అప్పటికి 1000 సంవత్సరాలకు పూర్వం 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్సుని సఫలీకృతం చేసుకోవటానికి సరిగ్గా ఈ దేవతలు మహావిష్ణువు ఉన్న ఈ వనానికి వచ్చాడు. వచ్చి ఆయన ఏమడుగుతున్నాడు? శ్రీ మహావిష్ణువుతో అంటున్నాడు, తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం. ఆయన శ్రీ మహావిష్ణువుని మనసారా ధ్యానిస్తున్నాడు. స్వామి, నువ్వు తపోమయుడివి, తపో రాశివి, తపోమూర్తివి, తపాత్మకుడివి. తపస్సే నీ యొక్క ఆత్మ. తపసా త్వాం సుతప్తేన పశ్యామి సుతపో పశ్యామి పురుషోత్తమం. శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో త్వమనాదిరనిర్దేశ్య త్వామహం శరణం గతః. నేను శరణు వేడుతున్నాను. ఎందుకని అంటే శరీరే తవ పశ్యామి, నీ శరీరంలో నాకు కనిపిస్తోంది. ఏమిటది?
జగత్ సర్వమిదం ప్రభు, ఈ జగత్తంతా నీ శరీరంలో నాకు కనిపిస్తోంది. ఇదే మనకు భగవద్గీత కూడా చెప్పింది కదా, గీతా శ్లోకం. పశ్యామి దేవాంతవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషింశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాను అని. అంటే శ్రీ మహావిష్ణువు అంటే ఈ జగత్తే, జగత్తే శ్రీ మహావిష్ణువు అని చూడవలసిన విధానం ఇది. ఇలా భావించాలి. ఆయన అంటున్నాడు, తపస్సును గురించి కూడా చెప్పాడు. తపస్సు అంటే యజ్ఞమే, తపస్సు అంటే శ్రీ మహావిష్ణువే, తపస్సు అంటే జ్ఞానమే. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు తపోమయుడు అంటే తపఃప్రచురుడు, ప్రాచుర్యం అంటే అంత ఆరాధ్యత్వమే. కాబట్టి తపోమయుడు అంటే తపస్స ఆరాధ్యుడు. తపో రాశి అంటే రాశి అంటే అపోగు, తపస్వరూపుడు. తపోమూర్తి, మూర్తి అంటే ఆకారం, తపస్సు అంటే జ్ఞానం, తపోమూర్తి అంటే జ్ఞానమూర్తి. అటువంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను స్వామి అని ఆయన్ని ప్రార్థిస్తే అప్పుడు శ్రీహరి సంతుష్టుడై ఏమన్నాడు, వరం వరయ భద్రంతే వరార్హోసి మతో మమ అన్నాడు. ఓ మహర్షి, వరం వరయ, నువ్వు ఒక వరం కోరుకో. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో స్వామివారికి తెలుసు. నువ్వు ఆ వరం కోరుకో. వరం నువ్వు కోరుకుంటే నేను నీకు వరం ఇస్తాను, నేను వరం ఇవ్వటానికి నువ్వు అర్హుడివి అన్నాడు. అప్పుడు కశ్యపుడు అన్నాడు, పుత్రత్వం గచ్చ భగవన్ ఆదిత్యాహ మమచానగా, ఈ అదితి యందు నా వలన నువ్వు పుత్రుడుగా జన్మించు స్వామి. భ్రాతాభవ యవీయాన్త్వం శక్రస్యాసురసూదన, ఈ ఇంద్రుడికి నువ్వు తమ్ముడివిగా, ఉపేంద్రుడివిగా. శోకార్తానాం తే దేవానాం సహాయం కర్తుమర్హసి, ఈ దేవతలంతా శోకార్తులై ఉన్నారు. ఎందువలన? వాళ్ళకి ఈ బలి వలన వాళ్ళ లోకాలు వాళ్ళకి కాకుండా పోయినాయి. అటువంటి ఆర్తులుగా ఉన్నటువంటి ఈ దేవతలకి నువ్వు సహాయం చేసి మళ్ళీ వాళ్ళని వాళ్ళ లోకాల్లో సుప్రతిష్ఠితుల్ని చెయ్యి. అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి, ఈ ప్రదేశం ఎక్కడైతే నువ్వు ఇంతకాలం తపస్సు చేశావో, తపస్సు చేసి ఈ లోకాలను సృష్టించావో ఈ ప్రదేశం సిద్ధాశ్రమం. సిద్ధిని ఇక్కడ ఎవరు ఉన్నా, ఎవరు తపస్సు చేసినా వాళ్ళు సిద్ధిని పొందుతారు. కాబట్టి నీ తపస్సు వల్ల ఈ విషయం సిద్ధించింది. కాబట్టి ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అనే పేరు కూడా వస్తుంది. నువ్వు అదితి యందు నాకు సంతానంగా జన్మించు స్వామి అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, అదితి యందు వామనుడై జన్మించాడు. జన్మించిన తర్వాత ఉపనయనాదులు జరిగిన తర్వాత వెంటనే బలిచక్రవర్తి వద్దకి ఆయన వచ్చాడు. త్రీన్ క్రమానాథ భిక్షిత్వ, త్రీన్ క్రమాన్, 3 పదాలు. క్రమం అంటే పదం, ఉరిక్రమ అంటే మొత్తం అంతా ఆక్రమింపబడింది, ఆక్రమించిన వాడు కదా. ఆ 3 పదాలని అడిగి భిక్షిత్వ, ఆ భిక్ష అడిగి ప్రతిగృహ్యచ స్వీకరించి మానద ఆక్రమ్య లోకాన్ లోకాత్మ సర్వభూత హితేరత, సర్వభూతాల యొక్క హితమును కోరుతున్నవాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు ముల్లోకాల్ 3 పదాలు అడిగి 3 అడుగులు అడిగి ముల్లోకాల్ని ఆక్రమించాడు. ఆక్రమించి ఇంద్రుడికి దానం ఇచ్చాడు. కాబట్టి వామన పద స్పర్శచే పవిత్రమైనటువంటి భూమి ఇది. అందువలన నేను కూడా ఆ స్థాణువాశ్రమాన్ని, పవిత్రాశ్రమాన్ని విడిచిపెట్టి ఈ సిద్ధాశ్రమాన్ని ఆశ్రయించాను. అవసరమైతే అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను అని అన్నాడని కూడా మనం భావించవచ్చు, అందులో దోషం లేదు. తదాశ్రమ పదం తాత తవాప్యేతద్యథా మమ. ఈయనకి ఇంకొక విషయం కూడా, ఆంతరంగిక విషయం తెలుసు. ఇది నేను ఉండి నా ఆశ్రమం కాదు, నా సొంతం అనే ఉంది, ఇది నీదే ఆశ్రమం. నువ్వే ఇంతకు ముందు తపస్సు చేసావు, ఆ మాట పైకి అనడు. అనకుండా ఈ ఆశ్రమం నాకెలాగో నీకు అలాగే. తవాప్యేతద్యథా మమ, నాకెలాగో ఈ ఆశ్రమం నీకు అంతే. అంటే ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏమిటి, ఈ ఆశ్రమంలో నువ్వు ఇంతకు ముందు విష్ణువు రూపంలో తపస్సు చేశావు, అంతే కదా. తేనైష పూర్వం ఆక్రాంత ఆశ్రమశ్రమనాశన మయాపి భక్త్యా తస్యైష వామనస్యోపభుజ్యతే. ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఈ ఆశ్రమానికి అని అడిగితే, భక్త్యా
భక్తి చేత, ఎవరి యందు? ఆ వామనుని యందు భక్తి చేత అయం ఆశ్రమ మయా ఉపభుజ్యతే, నేను ఈ ఆశ్రమంలో ఉండి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను. మయాతు దేవతాంతరేషు పరత్వ బుద్ధి రహితేన మయా, నాకు ఈ దేవత ఆ దేవత అనేటటువంటి పరాపర భేదం లేదు, సర్వదేవతా సమానత్వం అనే భావనే ఉన్నది కాబట్టి భక్త్యా అంటే విష్ణు భక్త్యా తస్య వామనస్య ఆశ్రమ మయా ఉపసేవ్యతే అని అన్నాడు. అంటే అక్కడికి శ్రీరామచంద్రుడు మనసులోనే ఆనందించాడు. విఘ్నకారులైన ఆ రాక్షసులు ఈ ఆశ్రమానికి కూడా వస్తున్నారయ్యా. కాబట్టి ఇప్పుడు ఏతం ఆశ్రమమాయాంతి రాక్షసాః విఘ్నకారిణ అన్నాడు. ఇప్పుడు ఆ ఆశ్రమంలో శ్రీరామచంద్రుడు ఏ విధమైనటువంటి ఆ కార్యక్రమం నిర్వహించాలో తర్వాత విశ్వామిత్రుడు చెప్తాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్పాడు ఆయన అంటే, ఈ ఆశ్రమం సిద్ధాశ్రమం ఎందుకైనది అనే విషయాన్ని వివరించాడు. ఈ సిద్ధాశ్రమం కథ వలన తపస్సు అనేది ప్రధానం అని, తపస్సు అంటే జ్ఞానం అని, ఆ జ్ఞానాన్ని మనం భావన చేసేటప్పుడు మనలో ఉన్న జ్ఞాన స్వరూపాన్ని మనం గుర్తించి మనం జ్ఞానమయులమయ్యే సందర్భంలో ఈ ఆశ్రమాల కథ వింటే ఇది మన యొక్క జ్ఞాన రక్తికి, జ్ఞాన దీక్షకి మరింత దోహదం చేస్తుంది. ఇది ఈ అర్థం, ఈ రమణీయమైన అర్థం మనకి ఈ సిద్ధాశ్రమ కథలో, విశ్వామిత్రుడు చెప్పిన ఈ కథలో మనకి స్ఫురిస్తున్నది. స్వస్తి.